ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో కొత్తగా పెళ్ళైన జంటను ఆషాఢ మాసంలో ఎందుకు ఒక్కచోట ఉండనివ్వరు అనే విషయం గురించి తెలుసుకుందాము. ఆషాఢం వచ్చిందంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిని అత్తగారింట్లో ఉండనివ్వకుండా పుట్టింటికి పంపించేస్తారు. మళ్ళీ శ్రావణ మాసం వచ్చాకే తిరిగి అత్తారింటికి తీసుకువస్తారు. ఆషాఢ మాసంలో వివాహమైన కోడలు అత్తగారింట్లో ఈ మాసం ఉండకూడదనే విశ్వాసం ఉంది. ఈ మాసమంతా ఎలాంటి శుభకార్యాలు కూడా చేయరు. ఏటా చిన్న పెద్ద ముహూర్తాలు 9 నెలల పాటు ఉంటాయి. కేవలం ఆషాఢం, పుష్యం, భాద్రపద మాసాలు మాత్రమే శుభముహూర్తాలు ఉండవు. మిగతా 9 మాసాలు ముహూర్తాలు వరుసగా ఉంటాయి. ఆషాఢ మాసంలో భార్యాభర్తలను దూరంగా ఉంచడానికి కారణమేమిటో తెలుసుకుందాము. ఆషాఢ మాసంలో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. వాతావరణము చల్లబడడం ద్వారా బ్యాక్టీరియా, వైరస్ పెరిగి అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిండానికి తొలి 3 నెలలు చాలా కీలకమైన సమయం. ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడడం మొదలవుతుంది. ఇలాంటి సమయంలో తల్లి అంటువ్యాధుల బారిన పడితే కడుపులోని బిడ్డపై కూడా ఆ ప్రభావం పడుతుంది. అదీ కాకుండా ఆషాఢంలో గర్భం వస్తే మండు వేసవిలో కాన్పు ఉంటుంది. అంటే ఆ ఎండ తీవ్రతను తల్లి బిడ్డ ఇద్దరూ తట్టుకోలేరు. దీంతో ఇద్దరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. అదీ కాకుండా పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య విపరీతమైన ప్రేమ, ఆకర్షణ ఉంటాయి. అలాంటి సమయంలో నెల రోజుల పాటు దూరంగా ఉంటే ఎడబాటు వల్ల కలిగే బాధ ఏంటో వారికి అర్థమవుతుంది. దీంతో వాళ్ళు జీవితాంతం అన్యోన్యంగా ఉంటారని చేస్తారు. ఆషాఢంలో పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకి సేవ వంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆలయాలు భక్తులతో రద్దీగా ఉంటాయి. దీంతో పూజలతో పూజారులంతా బిజీగా ఉంటారు. దీంతో పెళ్లి తంతు నిర్వహించడానికి సమయం ఉండదు. అంతేకాకుండా ఆషాఢ మాసంలో సప్తధాతువులు సరిగ్గా పనిచేయవు. వర్షాలు కురవడంతో పొలం పనులు కూడా అధికంగా ఉంటాయి. అలాగే ఆషాఢంలో గర్భధారణకు అనువైన మాసం కాదని పురాణాలు పేర్కొంటున్నాయి. మన దేశము వ్యవసాయ ప్రధానమైనది. ప్రతి పల్లెల్లో వ్యవసాయ ఆధార కుటుంబాలు ఉంటాయి. చినుకులు కురిస్తే ఖరీఫ్ పంటలకు అనుకూలంగా ఉండేది. ఇదే నెలలో సాగు పనులు, దుక్కి దున్నడము, నాట్లు వేయడము తదితర కార్యక్రమాలన్నీ చేస్తారు. సేద్యపు పనులకు ఆటంకాలు ఉండకూడదు. కాబట్టి శుభకార్యాలు జరిపే వీలు ఉండదు. ఆషాఢ మాసంలో వచ్చే 7వ రోజు అనగా సప్తమి తిథిని భాను సప్తమి, రథ సప్తమిగా భావిస్తారు. ప్రకృతికంతటికి వెలుగు ప్రసాదించి సూర్యుని దైవంగా భావించడం ఈ తిథి ప్రత్యేకం. 7 గుర్రాల రేడు అనగా 7 వర్ణాల మేళవింపు అయిన సూర్యకాంతి కారణంగానే ప్రకృతి పచ్చటి శోభను సంతరించుకుంటుంది. కాబట్టి సనాతన ధర్మం ప్రకారము సూర్యుడు సైతం దైవ సమానుడయ్యాడు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు ప్రయాణిస్తున్న సూర్యుడు 3 నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున రాత్రి పగలు క్షణం కూడా తేడా లేకుండా సమానంగా ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజునే తొలి ఏకాదశి అంటారు. త్రిలోక పరిపాలకుడు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకునేందుకు ఎంచుకున్న రోజు కాబట్టి ఇది శయన ఏకాదశి. తిరుగు 4 నెలల తర్వాత ఉద్దాన ఏకాదశి రోజున మేల్కొని ఉత్తర ద్వార దర్శనం ఇస్తాడు. అందుకే ఈ 4 నెలల పాటు ఆధ్యాత్మిక సాంప్రదాయవాదులు చాతుర్మాస దీక్షలు ఆచరిస్తారు. క్రిమి కీటకాదులు అతిగా సంచరించే అవకాశం ఉన్నందున ముని దీక్షలు ఆచరించేవారు బయట తిరగకుండా ఆశ్రమాల్లో ఈ దీక్షను ఆచరిస్తారు. తల్లిదండ్రుల తర్వాత దైవ సమానంగా భావించే గురు పౌర్ణమి ఇదే మాసంలో వస్తుంది. త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరాధించే పర్వదినం గురు పౌర్ణిమ. వేదాలను సృష్టించిన
వ్యాస మహర్షిని ఆది గురువుగా భావించి వ్యాస పౌర్ణమిని గురు పూజోత్సవంగా జరుపుకుంటారు. పంచమ వేద మహాభారతం, శ్రీమద్ భాగవతం లాంటి పరమోన్నత సంపద అందించిన వేద వ్యాసుడిని తొలి గురువుగా భావించి ఆరాధించడం సాంప్రదాయంగా వస్తుంది. ఆషాఢ మాసంలో మగువల అలంకారంలో గోరింటాకు అగ్రస్థానంలో ఉంటుంది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు పల్లెల్లో గోరింటాకు పెట్టుకోవడం మహిళలకు సాంప్రదాయంగా వస్తుంది. వాస్తవానికి ఆషాఢ మాసంలోని లేత గోరింటాకు దొరుకుతుంది. లేతదైతేనే బాగా పండుతుందని మహిళల నమ్మకం. వర్షాలు పడిన తర్వాత చిగురించిన లేత గోరింటాకు నూరి చేతులు కాళ్ళకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. గోరింటాకు మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుందని సైన్స్ చెప్తుంది. ఒకప్పుడు మన జీవనం పూర్తిగా వ్యవసాయ ఆధారితం. మృగశిరలో నారుమల్లు వేయడము, ఆషాఢంలో నాట్లు వేయడం అనే సాంప్రదాయంగా వస్తుంది. గతంలో రైతులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పొలం పనుల్లో ఎక్కువగా పాల్గొనేవారు. దీనివల్ల మట్టి, మురుగునీరు కాళ్ళు చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి జ్వరాలు, చర్మ వ్యాధులు వంటి రోగాల బారిన పడడం జరిగేది. ఇప్పటికీ అదే సమస్యను చూస్తూ ఉన్నాం. గోరింటాకు పెట్టుకుంటే యాంటీబయాటిక్గా పనిచేసి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా గోరింటాకు ప్రముఖ స్థానము ఉంది.